పల్లె సీమలను ప్రగతి బాట పట్టించిన జో మాడియాత్ను గిరిజనులు కనిపించే దేవుడిగా కొలుస్తారు. ఆయన మాత్రం వినమ్రంగా సాటి మనుషులకు సాయం చేస్తున్నానంతే అంటారు. వారిలో ఒకటిగా కలిసిపోయి సేవా కార్యక్రమాలకు సమయం వెచ్చిస్తారు. గ్రామ గ్రామానికి సైకిల్ మీద వెళ్లి ప్రతి ఒక్కరి యోగక్షేమాలను విచారిస్తారు. ఎంత రాత్రైనా సరే గ్రామ్ వికాస్ పనితీరును సమీక్షించనిదే నిద్రపోరు. I think the most important thing is that a Samaj Sevi, a social worker, a social activist. సమాజ సేవ అనేది ఆషామాషి విషయం కాదు. అందుకెంతో అంకిత భావం, పరోపకార స్వభావం, నిష్కామ త్యాగం కనబరచాలి. ప్రజల దీనస్థితిని గమనించాలి. అవసరాలు గుర్తించి అందుకనుగుణంగా సేవలు అందించాలి. కుల మత వర్గాలకు అతీతంగా వారిని అక్కున చేర్చుకోవాలి. అలా చేస్తున్న వారే నిజమైన సమాజ సేవకులు. వారే దేశ అభివృద్ధి పథ నిర్దేశకులు. They may be Dalit, they may be poor. పేదల సంక్షేమానికై జీవితాన్ని వెచ్చించిన జో మాడియాత్కి ఒరిస్సా ప్రభుత్వం తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఆయన గ్రామాలకు నీరందిస్తోన్న విధానాన్ని ప్రశంసిస్తూ కొన్ని చోట్ల 25% నిధుల్ని కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే గురుతర బాధ్యతను అప్పగించింది. ఇక పేదల అభ్యున్నతికై ఆయన చూపిన నిరుపమాన కృషికి ఎన్నో గౌరవ పురస్కారాలు లభించాయి. నిరంతరం ఆదివాసీల సేవలో తరిస్తున్న జో మాడియాత్కు దక్కిన అవార్డులు ఎన్నో. 2003లో గ్రామీణ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు UN హ్యాబిటాట్ అవార్డు లభించింది. అదే ఏడాది జో మాడియాత్ సమాజ సేవకు గాను వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ అవార్డు దక్కింది. 2006లో క్యోటో వరల్డ్ వాటర్ గ్రాండ్ ప్రైజ్ వరించింది. 2009లో సమాజ స్థాపన కృషికి శ్రమవీర్ అవార్డు అందుకున్నారు. 2010లో గిరిజనులకు రక్షిత మంచినీరు అందిస్తున్నందుకు గాను వాటర్ డైజెస్ట్ ఢిల్లీ అవార్డును పొందారు. 2012లో ప్రఖ్యాత కార్పొరేట్ ఒడిషా అవార్డు దక్కించుకున్నారు జో మాడియాత్. ప్రజలను సంఘటితపరచి చైతన్యవంతుల్ని చేసి సంక్షేమ పథకాల అమలులో భాగస్వాముల్ని చేసి పల్లె సీమల్లో ప్రగతి రథచక్రాలు పరుగులు తీయించి అభివృద్ధి భారతాన్ని ఆవిష్కరించాలని కలలు కంటోన్న జో మాడియాత్ వయసు 60, కానీ మనసు 20. నిత్యం లక్ష్యాలను సమీక్షించుకుంటూ ముందుకు సాగుతారు. My dream for India is that పేదరికం లేని భారతదేశాన్ని చూడాలనేది నా జీవితాశయం. ప్రస్తుతం దేశంలో రక్షణ కంటూ శాస్త్ర సాంకేతిక పరిశోధనలకంటూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటికి ఖర్చు చేస్తున్న దాంట్లో 25% పేదల కోసం వెచ్చించినా చాలు. వారికి పట్టెడన్నం దొరుకుతుంది. పేదరికాన్ని రూపుమాపడానికి అనువైన వనరులన్నీ మన దేశంలోనే ఉన్నాయి. దాన్ని ప్రభుత్వాలు గుర్తించి తగు విధంగా అడుగులు వేయాలి. to eliminate poverty. చంద్రయాన్లు చేయడం సరే, కానీ వాటన్నిటికన్నా ముందు కటిక దారిద్ర్యాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలి. ఆ దిశలో నా ప్రయాణం సాగుతూనే ఉంటుంది అంటారాయన. మాటలు చేతలతో అనుక్షణం స్ఫూర్తినందిస్తూనే ఉంటారు.